ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో ఎప్పుడూ లేనంత సైలెన్స్ ఆవరించింది. ఆ నిశ్శబ్దం వెనుక భారీ అసమ్మతి, నిరుత్సాహం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అధికారంతో వెలిగిపోయిన నాయకులు ఇప్పుడు గడప దాటడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసిన కార్యకర్తకు భరోసా ఇచ్చే నాదుడే లేకుండా పోయాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది? ఏ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తల ఆవేదన ఏంటి? ఉమ్మడి పశ్చిమ వైసీపీలో సైలెన్స్, మౌనముద్రకే నేతలంతా పరిమితం. ఫ్యాన్ పార్టీలో ఎందుకీ పరిస్థితి? ఏ నియోజకవర్గంలో సీన్ ఎలా ఉంది? కార్యకర్తల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఏంటి? 2024 ఎన్నికల ఫలితాల తరువాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ కథ అడ్డం తిరిగినట్లయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీ క్యాడర్ కుదేలైంది. ఇక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితి మరింత దారుణంగా మారిందనే చర్చ జరుగుతోంది. కేసులో సెట్ విచారణ భయంతో ఆయనసలు బయటకే రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దెందులూరులో అబ్బయ్య చౌదరి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి కార్యకర్తలకు హాయ్ చెప్పి ఆ తరువాత సైలెంట్ మోడ్లోకి వెళుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇకటు చింతలపూడిలో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలకు తప్పితే తమ నేత అసలు నియోజకవర్గంలోనే ఉండటం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇకటు తాడేపల్లిగూడెంలో కొత్త ఇన్ఛార్జి వడ్డీ రఘురాంకు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వర్గం నుంచి సహకారం అందడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో పార్టీ కోసం కొత్త ఇన్ఛార్జి చేపట్టే కార్యక్రమాలకు తన వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా రఘురాం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని నియోజకవర్గాలకే ఈ సమస్య పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. భీమవరం, ఉండిలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కనీసం నిరసన కార్యక్రమాలు చేసేందుకు కూడా నేతలు ముందుకు రావడం లేదు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేసిన తరువాత కొత్త ఇన్ఛార్జిగా వెంకట్రాయుడును నియమించిన కార్యకర్తలను ఏకం చేయడంలో ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పార్టీ క్యాడర్ కానీ నేతలు కానీ ప్రభుత్వ కార్యకలాపాలను కనీసం విమర్శించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాలకొల్లు, ఆచంట లాంటి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన చోట కూడా వైసీపీ నేతలు మౌనంగానే కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు, సీనియర్లు తమపై ఉన్న ఆరోపణల నుంచి రక్షించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప కార్యకర్తల గోడు వినే తీరిక ఎవ్వరికీ లేదనే టాక్ నడుస్తోంది. కొవ్వూరు, గోపాలపురం లాంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ క్యాడర్లో నైతిక బలం దెబ్బతిందనేది మరికొందరి వాదన. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి భయపడి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సైలెంట్ అయిపోతున్నారట. మాజీ మంత్రులు కేసుల భయంతో మౌనముద్రలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సమన్వయ లోపంతో సతమతమవుతున్న ఇన్ఛార్జీలది మరో పరిస్థితి. వాళ్లకు అవకాశమున్నా పుంజుకోలేని దుస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకతను ఆయుధంగా మార్చుకోవాల్సిన సమయంలో నాయకులు ఇంట్లో కూర్చోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఫైర్ అవుతున్నారు. తమకు అండగా నిలవకపోతే భవిష్యత్తు కోసం తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదముందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకుని కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది.